గౌతమ్కి ఐసీయూలో ఆకాష్ ట్రీట్మెంట్ జరుగుతుండగా అతిథితో సహా ఫ్యామిలీ అందరూ బయట టెన్షన్ పడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ పూర్తి చేసి వచ్చిన ఆకాష్ అందరితో పర్లేదు కానీ బ్లడ్ చాలా పోయింది, బ్లడ్ కావాలి అని చెప్తూ ఉంటాడు ఆకాష్. ఇక నాది గౌతమ్ది సేమ్ బ్లడ్ గ్రూప్, నాది తీసుకోండి అని అర్జున్ అంటూ ఉండగా, లేదంకల్ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, పనికిరాదు అని ఆకాష్ చెప్పడంతో సుభద్ర ఇలా అంటూ ఉంటుంది. అహల్యది గౌతమ్ది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ కదా, అహల్య గౌతమ్కి బ్లడ్ ఇస్తుంది, అహల్య ఎక్కడుంది అని అంటూ ఉండగా, ఇంకెక్కడి అహల్య, మార్నింగ్ టాబ్లెట్స్ తీసుకురావడానికి బయటికి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు, కొంప తీసి ఇంటికి వెళ్ళిందేమో అని అంటూ ఉంటారు ఒకరు. అప్పుడు అర్జున్ రాజుకి కాల్ చేస్తాడు. ఇక అహల్య వచ్చిందా అని అడుగుతుండగా, వచ్చింది అని చెప్తాడు రాజు. ఒకసారి ఫోన్ ఇవ్వు అనగానే ఫోన్ అందిస్తాడు రాజు. ఇక అర్జున్ అహల్యతో, గౌతమ్కి దెబ్బలు తగిలాయమ్మా, హాస్పిటల్లో ఉన్నాడు, బ్లడ్ కావాలి, నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి అనగానే ఇక సెల్ పడేసి కంగారుగా హాస్పిటల్కి బయలుదేరుతుంది అహల్య. అహల్య లోపలికి రాగానే సుభద్ర 2 చేతులు పట్టుకొని, వాడు ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నాడమ్మా, నువ్వే ఇప్పుడు వాని ప్రాణాలు కాపాడాలి, వాడికి బ్లడ్ ఇచ్చి వాని ప్రాణాలు కాపాడమ్మా అని సుభద్ర వేడుకుంటూ ఉంటుంది. తలదించుకుంటుంది అహల్య. వెళ్ళమ్మా వెళ్ళు, వాడికి బ్లడ్ ఇవ్వు అని మళ్ళీ సుభద్ర అంటూ ఉండగా, లేదు మేడం నేను బ్లడ్ ఇవ్వను అని తెగేసి చెప్పేస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. అర్జున్, ఏంటమ్మా నీది గౌతమ్ది సేమ్ బ్లడ్ గ్రూప్ కదా, నాకు అప్పుడు బ్లడ్ ఇచ్చి కాపాడావు కదా, ఇప్పుడు వాడికి కూడా ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు అర్జున్. లేదు నేను ఇవ్వలేను అని అంటూ ఉంటుంది అహల్య. ఏయ్ బ్లడ్ ఇవ్వు అని అతిథి కూడా బెదిరిస్తూ ఉంటుంది. కానీ అహల్య లేదు నేను ఇవ్వలేను అని అంటూ ఉంటుంది. ఇక భానుమతి తిట్ల పురాణం అందుకుంటుంది. చూసావా, అప్పుడు మీరు దీన్ని కోడలుగా ఒప్పుకోలేదు కాబట్టి అది నాటకం ఆడి బ్లడ్ ఇచ్చింది, కానీ ఇప్పుడు దాన్ని కోడలుగా మీరు నెత్తి మీద పెట్టుకుంటున్నారు కదా, ఇప్పుడే నిజ స్వరూపం బయట పెడుతుంది. చూసారా, అది బ్లడ్ ఇవ్వను అంటూ వాడి చావుని వాడికే వదిలేసింది, కానీ అది మాత్రం సేఫ్గా ఉంటుందంట అని భానుమతి తిడుతూ ఉంటుంది. శ్రావ్య కూడా షాకింగ్గా, ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నారు, అన్నయ్య అంటే మీకు ప్రాణం కదా, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ ఉండగా, నేనేం చెప్పలేను, నేను మాత్రం బ్లడ్ ఇవ్వలేను అని అంటూ ఉంటుంది అహల్య. అందరూ షాక్ అవుతూ ఉంటారు. అవంతిక కూడా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, వాడికి బ్లడ్ ఇవ్వవా, నీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు వాడు విల్లవిల్లలాడిపోయాడు, వాడు నీకోసం అంత టెన్షన్ తీసుకుంటే వాడు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు వానికి బ్లడ్ ఇవ్వవా అని తిడుతూ ఉంటుంది అవంతిక. కానీ అహల్య ఏడుస్తూనే ఉంటుందే తప్ప సమాధానం చెప్పదు. అసలేం జరిగిందంటే, హాస్పిటల్ ముందు కార్ దిగగానే ఆకాష్ అహల్యని ఆపేస్తాడు. ఆయన ఎలా ఉన్నారు, నేను ఆయన్ని అర్జెంటుగా చూడాలి, ఆయనకి బ్లడ్ ఇవ్వాలి అని అంటూ ఉంటుంది అహల్య. నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదమ్మా అని ఆకాష్ చెప్పగానే, ఆయన చావు బ్రతుకుల్లో ఉంటే నేను బ్లడ్ ఇవ్వకుండా ఉండగలనా అని అహల్య అంటూ ఉంటుంది. లేదు ఇవ్వకూడదు అంటుండగా, నేనెందుకు బ్లడ్ ఇవ్వకూడదు, నేను ఆయనకి బ్లడ్ ఇస్తాను అని అహల్య అంటూ ఉంటుంది. లేదమ్మా నువ్వు బ్లడ్ ఇవ్వకూడదు, నువ్వు ప్రెగ్నెంట్వి అని అనగానే, ఇంతకు ముందు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అర్జున్ సార్కి నేను బ్లడ్ ఇచ్చాను, ఇప్పుడు ఆయన చావు బ్రతుకుల్లో ఉంటే నేను బ్లడ్ ఇవ్వకూడదా అని అడుగుతూ ఉంటుంది అహల్య. అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు నువ్వు వీక్గా ఉన్నావు, నువ్వు అసలు బ్లడ్ ఇవ్వకూడదు అని అంటూ ఉంటాడు ఆకాష్. బ్లడ్ ఇస్తే నీ కడుపులోని బిడ్డకే ప్రమాదం, నువ్వు అలా జరగాలి అనుకుంటున్నావా అంటుండగా, ప్రాణాపాయంలో ఉన్న ఆయనకి బ్లడ్ ఇవ్వనని నేను ఎలా చెప్పను అని అహల్య అంటూ ఉంటుంది. అయితే చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్పాయి, అప్పుడే ప్రాబ్లం ఉండదు అనగానే, ఆయన పర్మిషన్ లేకుండా నేను ప్రెగ్నెంట్ అని బయట పెట్టలేను అంటుంటుంది అహల్య. లేదమ్మా నువ్వు బ్లడ్ ఇవ్వకూడదు అంటుండగా, నాకేం జరిగినా పర్లేదు నేను బ్లడ్ ఇస్తాను అని అహల్య అంటూ ఉంటుంది. నీకే కాదు, నీ కడుపులోని బిడ్డకి కూడా ప్రమాదం, నీ బిడ్డ ప్రాణాలు కూడా నీకు అవసరం లేదా, నువ్వు బ్లడ్ ఇవ్వకపోతే వేరే రకంగా బ్లడ్ అరేంజ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఒక ప్రాణం కోసం 2 ప్రాణాలు పోతాయి అని ఆకాష్ బెదిరించిన మాటలు
ఆకాష్కి అహల్యకి గుర్తొస్తూ ఉంటాయి. ఏమీ చెయ్యలేక తలదించుకుంటుంది. కానీ గౌతమ్ని చూడాలని ఆరాటంగా ఉండడంతో నేను ఆయన్ని చూస్తాను అని వెళ్ళబోతుండగా ఆగవే అని భానుమతి అరుస్తూ ఉంటుంది. అతిథి కూడా వాడికి నువ్వు బ్లడ్ ఇవ్వవు కానీ వాడిని చూస్తావా, నీకు ఆ హక్కు లేదు అని అతిథి అంటూ ఉంటుంది. నువ్వు బ్లడ్ ఇవ్వు ఫస్ట్ అని అతిథి అరుస్తుండగా ఏడుస్తూ ఉంటుంది అహల్య. ఇప్పుడైనా దీన్ని నిజస్వరూపం బయటపడింది చూసారా అంటుండగా అహల్య ఏడుస్తూ సుభద్ర అర్జున్ ప్రసాద్ల వైపు చూస్తూ ఆయన్ని చూడనివ్వండి నన్ను అని అడుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు మొఖాలు తిప్పేస్తారు. అహల్య ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ అవంతిక, అతిథి దీన్ని బయటికి గెంటేయండి అని భానుమతి గట్టిగా అరవడంతో అవంతిక అతిథి ఇద్దరూ కలిసి బయటికి నెట్టేయబోతూ ఉంటారు అహల్యని. తనని ఇక్కడే ఉండనివ్వండి అని ఆకాష్ అనడంతో తన విషయం నువ్వు జోక్యం చేసుకోకన్నయ్యా అని అతిథి గట్టిగా వార్నింగ్ ఇస్తడంతో ఆకాష్ ఆగిపోతాడు. అహల్యని వాళ్ళిద్దరూ బయటికి గెంటేస్తారు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అహల్య. ఆకాష్ అతిథి ఇద్దరు బ్లడ్ కోసం ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక అహల్య ఎలాగైనా ఆయన ప్రాణాలు కాపాడుకోవాలి, ఎలాగైనా బ్లడ్ సంపాదించాలి అని రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతూ ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని తన భర్త ప్రాణాలతో కొట్టుకుంటున్నాడని చెప్తూ ఉంటుంది అహల్య. అలా పరిగెడుతున్న అహల్య ఒక కారు కింద పడుతుంది. అది ఎవరో కాదు, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ పల్లవి కారు. ఏంటి మేడం ఏమైనా జరిగిందా అంటుండగా పర్లేదండి నేనే కంగారులో గుద్దుకున్నాను అంటూ అహల్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోడ్డుపై ఉన్న వాళ్ళందరినీ వేడుకుంటూ ఉంటుంది అహల్య. మరోవైపు అతిథి ఆకాష్ కూడా ట్రై చేస్తూనే ఉంటారు కానీ యూజ్ ఉండదు. ఇక అందరినీ అడుగుతున్న అహల్యకి ఒక వ్యక్తి ఇలా చెప్తుంటాడు, నువ్వెవరిని అడిగినా ప్రయోజనం లేదమ్మా, అక్కడుంది చూడండి సెల్ఫీలు దిగుతుంది అని సెల్ఫీ దిగుతున్న పల్లవిని చూపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. తను ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్, తను తలుచుకుంటే చిటికలో పని జరిగిపోతుంది అని చెప్పగానే పరుగున పల్లవి దగ్గరికి వస్తుంది అహల్య. ఏంటండి మళ్ళీ కార్ కింద పడతారా అని పల్లవి అడుగుతుండగా సారీ మేడం నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది అహల్య. నేనేం హెల్ప్ చేయగలను అని అడుగుతూ ఉంటుంది పల్లవి. నా భర్తది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ప్లీజ్ అండి ఆయన ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు, ఆయనని బ్రతికించండి ప్లీజ్ అని అనగానే అలాగే ఓకే ఓకే అని అంటూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి నేను ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ పల్లవి, ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అర్జెంటుగా కావాలి అంటూ హాస్పిటల్ పేరు కూడా మెన్షన్ చేసి పోస్ట్ చేస్తుంది. ఎవరైనా రియాక్ట్ అవుతారు, మనం వెయిట్ చేద్దాం అని అంటూ ఉంటుంది పల్లవి. అలాగే అంటుంది అహల్య. సరేనండి నేను వెళ్ళొస్తాను, ఎవరైనా రియాక్ట్ అయితే చెప్తాను అని పల్లవి అంటూ ఉండగా ప్లీజ్ అండి నాకు చాలా భయంగా ఉంది, బ్లడ్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండండి అని వేడుకుంటుంది అహల్య. అహల్య వేడుకోవడంతో అలాగే అంటూ ఉండిపోతుంది ఆ పల్లవి. ఇక ఒకరు కాల్ చేస్తారు, నేను బిజీగా ఉన్నాను అని కట్ చేయబోతుండగా మీ పని మీదే కాల్ చేశాను, నాది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనగానే మీరు ఎక్కడున్నారు, ఇక్కడ హాస్పిటల్కి రాగలుగుతారా అని అంటూ ఉంటుంది పల్లవి. ఓకే వస్తున్నాను మేడం అని అతను బయలుదేరి వస్తాడు. ఇక థ్యాంక్ యూ అంటూ రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఉంటుంది అహల్య. పర్లేదు అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఆ బ్లడ్ డోనర్ని తీసుకొని అహల్య అర్జున్ ప్రసాద్ గారంటే మీరేనా అని హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్తుంది పల్లవి. నేనే అంటూ ఉండగా పల్లవి ఇక్కడ ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలంట కదా అని అడుగుతూ ఉంటుంది. మీ బ్లడ్ గ్రూప్ అదేనా అని అడుగుతూ ఉంటుంది సుభద్ర. మీరు ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ పల్లవి గారు కదా అని అతిథి అంటుంటుంది. అవును అని అంటూ ఉండగా నా బ్లడ్ ఏబీ నెగిటివ్ కాదు నా ఫ్రెండ్ది ఇవ్వడానికి వచ్చాడు అనగానే సుభద్ర, అర్జున్, అతిథి ముగ్గురు సంతోషపడతారు. ఇదంతా చూస్తున్న అహల్య బ్లడ్ దొరికినందుకు సంతోషపడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అహల్యని ఎలా సేవ్ చేస్తాడో నెక్స్ట్ గౌతమ్ ప్లాన్ ఏంటో రాను నెప్సోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.